సో, ఇప్పుడు మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు సార్. ఇట్లా వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఆహ్, సిమ్టమ్ ఏంటి అంటే ఇట్లా బ్లడ్ వచ్చేస్తూ ఉంటది. అలా నిజంగానే అవుతుందా? అలా ఉండదు. రంగం ఆ! సినిమా అంటే మరి ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటారు? క్యాన్సర్ కంటే ఫస్ట్ సిమ్టమ్ అనేది వీక్‌నెస్. ఓకే. ఆకలి లేకపోవడము, వీక్‌నెస్, డల్‌నెస్ ఫస్ట్ వీక్‌నెస్. ఎందుకంటే హ్మ్. బాడీ సిస్టమ్ డిస్టర్బెన్స్‌తో వస్తది. ఓకే. సెకండ్ డిస్టర్బెన్స్ వచ్చేసి నిద్ర సరిగ్గా లేకపోవడము. ఓకే. థర్డ్ సిస్టమ్ వచ్చేసి ఒక పార్ట్‌లో పెయిన్ రావడము, లేకపోతే గనక ఒక మైండ్ అనేది ఒక పర్టిక్యులర్ స్థిరంగా లేకపోవడము, ఓకే. ఓకే. ఒక రిఫ్రెష్ లేకపోవడము. హ్మ్. హ్మ్. థర్డ్. ఫోర్త్ సింప్టమ్స్ బయటికొస్తుంటాయి. హ్మ్. హ్మ్. ఒక బాడీలో సింప్టమ్స్ బయటికొచ్చి మన హ్మ్. బాడీకి ఉన్న వీక్‌నెస్ ఏంటంటే గనక సింప్టమ్స్ లేకుండా ఏ జబ్బు గూడా బాడీలో ఉండదు. హ్మ్. ప్రతి ఒక్క జబ్బుకు సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. మన బాడీ యొక్క అసలు ఈ నేచర్ క్రియేట్ హ్మ్. చేసినటువంటి సిస్టమ్‌లో హ్మ్. సింప్టమ్స్ లేకుండా ఏ ప్రాబ్లమ్ రాదు మీకు. మీ బాడీ ఎక్స్‌ప్రెస్ చేస్తది సింప్టమ్స్‌ని. మీ బాడీ సిగ్నల్ ఇస్తది. హ్మ్. బాబు ఈ ప్రాబ్లమ్ నాకు కనిపిస్తుంది. దీన్ని ట్రీట్ చేసుకో. హ్మ్. టైమ్ ఇస్తది మీకు. దాన్ని మనం ఏం చేస్తాము అన్‌వాంటెడ్ అనేసరి మెడికేషన్ మళ్ళా సపరేట్ చేసేసి దాన్ని పక్కన పడేస్తాం. మళ్ళీ అది కంప్లీట్ అయిపోతది. హ్మ్. ప్రతి ఒక్కటి ఇక్కడ ఎందుకంటే గనక హెల్త్ ఈజ్ మోర్ మీ ఒక ఆర్గానిక్ లైఫ్ మీరు బతకగలిగితే హ్మ్. ప్రపంచంలో బ్లూ జోన్స్ అని ఉన్నాయి. హ్మ్. బ్లూ జోన్స్ ఏంటంటే గనక ఆ ఏరియాలో వాళ్ళు 110 ఇయర్స్, 120 ఇయర్స్ హ్మ్. హ్మ్. హ్యాపీగా బతుకుతారు. హ్మ్. సఫరింగ్ కాదు. హ్మ్. సఫరింగ్ వేరు ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి మనం. హ్యాపీగా బతుకుతారు. ఎందుకు బతుకుతారంటే గనక వాళ్ళు మెడిసిన్స్ వాడరు. ఏ మెడిసిన్ వాడరు. హ్మ్. హ్మ్. మీరు హోమియోపతి వాడరు, అల్లోపతి వాడరు, ఆయుర్వేదిక్ వాడరు, ఏం వాడరు. హ్మ్. వాళ్ళు పని బాగా చేసుకోవడము, హ్యాపీగా తీసుకోవడము, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడము. ఇంతే లైఫ్ అంటే. గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్ అంటేనే మందులు వాడాలా? లైఫ్ అంటేనే ఒక ఎంటర్‌టైన్ చేయాలనేది కాదు. ఓకే. హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. హ్మ్. హ్యాపీగా ఉండాలంటే మీ బాడీ సపోర్ట్ ఇంపార్టెంట్. సో, ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి క్యాన్సర్‌ని గుర్తించడంలో ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లుంటాయి. హ్మ్. క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాతనే వస్తాయి ఇవన్నీ. హుహుహుహు. క్యాన్సర్ అనేది మనకు హ్మ్. ఫైనల్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక డౌట్ కోసం ఉందా లేదా తెలుసుకోనికి ఓకే. డాక్టర్ ముందే ఒక కంక్లూజన్‌కి వచ్చింటాడు హ్మ్. హ్మ్. దాదాపుగా. సో, స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అనేది హోమియోపతిలో మేము చాలా ఇన్వెస్టిగేషన్స్ ఫాలో అవుతుంటాం క్యాన్సర్‌కి. హ్మ్. హ్మ్. సో, డాక్టర్ గారి హోమియోపతిలో క్యాన్సర్ కేసెస్ చాలా బాగా ట్రీట్ అవుతుంటాయి. హ్మ్. నేను సో, చేసే ఇప్పుడు క్యాన్సర్‌కి గూడా మందులొచ్చేసాయి. అది గూడా తగ్గిపోతుంది. ఇందాకన్నారు గదా మీరు, అది తొందరగా తగ్గేది కాదు. టైం పడుతుంది అని. కానీ మా మీడియాలో ప్రచారం జరగడమే అంటే ఏంటి అంటే, అది తొందరగా తగ్గిపోతుంది. ఇంకా మెడిసినొచ్చేసింది. ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంత వరకు నిజం? ఎట్లా వస్తది చెప్పు మెడిసిను? ఆ! క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తది? ఆ! ఒక ప్రాబ్లమ్ నుంచి మొదలైతది. హ్మ్. ఒక కాంప్లెక్స్ కండిషన్ నుంచి క్యాన్సర్ వస్తది. హ్మ్. క్యాన్సర్ చేయడానికి మెడిసిన్ ఎట్లా వస్తది చెప్పండి? హ్మ్. క్యాన్సర్ వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంటది. హ్మ్. ఆ చరిత్ర ట్రీట్ కాకుండా క్యాన్సర్ ట్రీట్ అయితది. హ్మ్. హ్మ్. క్యాన్సర్ రావడానికి ఒక రూట్ కాజ్ ఉంటది. ఆ రూట్ కాజ్ ట్రీట్ కాకుండా ఎట్లా అయితది మీకు? హ్మ్. మీరు అల్లోపతి ప్లాట్‌ఫార్మ్‌లో అట్లా ఛాన్సే లేదు. హ్మ్. దాన్ని సప్రెస్ చేయడానికి టెంపరరీగా పనికొస్తదే గానీ ట్రీట్ చేయడానికి కాదు. హ్మ్. లేదంటే ఇంకో ప్రాబ్లమ్‌గా మారిపోవచ్చు. హుహుహు. క్యాన్సర్ అనేది మీకు ఈరోజు ఏదో ఇంజెక్షన్ వచ్చింది క్యాన్సర్ రాకుండా మొన్న ఏదో మా ఫ్రెండ్స్ అంటున్నారు. క్యాన్సర్ రాకుండా ఇంజెక్షన్ వచ్చిందంట. అది వేసుకుంటే క్యాన్సర్ రాదంట. ఎగ్జాక్ట్‌లీ. అస్సలు చెప్తున్నా కదా! అవన్నీ ఛాన్సే లేదు మీకు రావడానికి. హ్మ్. మీకు అసలు క్యాన్సర్ వస్తదో లేదో తెలీదు. హ్మ్. ఏ క్యాన్సర్ వస్తదో తెలీదు. హ్మ్. ఆ! ఆ క్యాన్సర్ వెనకాల చరిత్ర ఏదో తెలీదు. బట్ క్యాన్సర్ రాకుండా మందులొచ్చిందంటారు. ఎట్లా నమ్మబుద్దయితది? ఇదంతా బిజినెస్ గాదు. మరి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకొక ఎలాంటి విషయం చెప్పనా? ట్రీట్‌మెంట్స్ ఇంకొక విషయం చెప్పనా? హ్మ్. స్కూల్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి వస్తున్నాయి. అవును సార్. సర్వికల్ ఇంజ ఇ ఇది క్యాన్సర్స్. వ్యాక్సిన్ అని చెప్పేసి ఓకే. క్యాన్సర్ రాకుండా ఆ! ఏస్తున్నారు. దాని ఓకే. వలన అసలుకు అంటే గనుక వాళ్ళకి క్యాన్సర్ వస్తారో లేదో తెలీదు. ఓకే. కరోనా వ్యాక్సిన్ లాగానే ఆ! అదొక బ్లఫ్. హ్మ్. మరి హెచ్‌పివి? అవన్నీ అంతే. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే. లేదు. అంటే రాకుండా ముందే జాగ్రత్త అన్నట్లు చెప్తున్నారు గదా అంటే సార్. అసలు క్యాన్సర్ రావడానికి ముందు మీరే తయారెందుకు జేసుకోవాలా? హుహుహు. క్యాన్సర్ ఎందుకొస్తది చెప్పండి? హ్మ్. ఇందాక జెప్పాను కదా! ఒక రూట్ ప్రాపర్ కాజ్, లైఫ్ ఒక స్టైల్, డిస్టర్బ్డ్ ప్రాపర్ ఫుడ్ లైఫ్ స్టైల్ గాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్ల క్యాన్సర్ రాదు. ఓకే. మీ రూట్ కాజ్ డిస్టర్బెన్స్ వల్ల క్యాన్సర్ వస్తది. మీరెక్కువ కండిషన్‌లోకెళ్ళిపోతే క్యాన్సర్ స్ట్రెస్, వస్తది. డిప్రెషన్ లైఫ్ ఇట్లా వస్తాయి. స్టైల్ అనేది ట్రిగ్గర్ జేస్తది. హ్మ్. హ్మ్. లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్ డైరెక్ట్ రాదు మీకి. హ్మ్. మీ సిస్టమ్ డిస్టర్బెన్స్‌కి, మీ మైండ్ డిస్టర్బెన్స్‌కి కనెక్టింగ్ కుదిరినప్పుడు బాడీ అనేది ఒక కాంప్లెక్స్ కండిషన్‌లోకెళ్ళిపోయి క్యాన్సర్ వస్తది. హ్మ్. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే సపోజ్ మీరు లగ్జరీగా బతుకుతున్నారు. లేదా మొబైల్ ఎక్కువ చూస్తున్నారు. అంటే డైరెక్ట్ క్యాన్సర్‌లు వచ్చేటివి కాదు అవన్నీ. ఓకే. ఓకే. బట్ వచ్చే క్యాన్సర్‌ని హ్మ్. ట్రిగ్గర్ చేయడం గాని, ఎర్లీగా తీసుకొని రావడం చేస్తాయి గానీ, క్యాన్సర్ లాంటి ఇప్పుడు ఒకప్పుడు సివియర్ క్యాన్సర్స్ వచ్చేటివి యాక్చువల్‌గా. హ్మ్. క్యాన్సర్ అంటేనే యాక్చువల్‌గా దాదాపుగా డెత్
గుర్తుపెట్టుకోండి. అవును ఒకప్పుడు. సార్. అవును సార్. ఇప్పుడు సెకండ్ లెవెల్ క్యాన్సర్స్, ప్రైమరీ క్యాన్సర్స్, థర్డ్ లెవెల్ క్యాన్సర్స్ అంటే గనక ఎక్కువైపోతున్నాయి కేసులు. హ్మ్. హ్మ్. క్యాన్సర్ అనేది ఇప్పుడు కామన్ అయిపోతుంది సొసైటీలో. హ్మ్. ఈ జ్వరం కామన్ వచ్చినట్టు వచ్చి ఆ! ఎళ్ళిపోతుందంటారా? గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో వచ్చే రెండే జబ్బులు. హ్మ్. ఒకటి క్యాన్సర్, హ్మ్. ఇంకోటి సైకియాట్రిక్ కేసెస్. ఓకే. సైకియాట్రీ అంటే గనక మైండ్ ఎండింగ్. హ్మ్. క్యాన్సర్ ఏంటంటే బాడీ ఎండింగ్. మనం ఎండింగ్‌కెళ్ళిపోతున్నాం. అన్నీ తట్టుకొని లాస్ట్ కండిషన్‌కెళ్ళిపోతాం. హ్మ్. ఎప్పుడు ఎండింగ్‌కెళ్తది బాడీ ఎప్పుడంటే గనక 80 ఇయర్స్‌లో, 90 ఇయర్స్‌లో బాడీ అనేది ఇంగ ఏం చేయలేని పరిస్థితిలో క్యాన్సర్‌గా మారొచ్చు. హ్మ్. ఆ టైంలో మీరేం చేయలేరు. దట్ ఈస్ ద ఎగ్జిట్ ఆఫ్ ది బాడీ. హ్మ్. 80 ఇయర్స్, 90 ఇయర్స్ టైంలో మీరు అసలు క్యాన్సర్ వచ్చినా సరే, అసంగా ఏ ప్రాబ్లమ్ అయినా సరే, ఇంక ఏదో ఒక విషయంలో బాడీ ఎగ్జిట్ కావాలి కాబట్టి, మీకు ఏదో ఒక ప్రాబ్లమ్ బాడీలో క్రియేట్ అయితుంటది. ఓకే. అప్పుడు యాక్చువల్ క్యాన్సర్ అనేటువంటి లాస్ట్ అన్‌కంట్రోలబుల్ హ్మ్. కండిషన్ అనేది ఆ లాస్ట్ స్టేజ్ ఆఫ్ 80, 90 ఇయర్స్‌లో వస్తే గనుక దాన్నేం హ్మ్. చేయడానికి లేదు. సో, ఈ కీమోథెరపీ వల్ల చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నట్లు చెప్తారు సార్. అది ఖచ్చితంగా. నిజమేనా? ఖచ్చితంగా. ఓకే. ఒక కెమికల్ ట్రీట్మెంట్ కదా అది. ఓకే. మీరు ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తుంది గానీ, పర్సన్ ట్రీట్ హ్మ్. చేయడంలే. ఈరోజు ఆ క్యాన్సర్ తగ్గిపోద్ది. ఇంకో క్యాన్సర్ వస్తది. లేదంటే అంతకంటే ఇంక వేరేదొస్తది. హ్మ్. ఇక్కడ క్యాన్సర్‌ని ఎప్పుడైతే మనం జీరో లెవెల్ నుంచి ట్రీట్ చేస్తామో, క్యాన్సర్‌ని ఎప్పుడైతే మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తామో, మీరు కీమోథెరపీ కూడా ఒక్కోసారి అవసరం అవుతది. సపోజ్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి. హ్మ్. హ్మ్. సో, ఒక్కొక్కసారి హోమియోపతిలో కీమోథెరపీ సపోర్ట్ కూడా తీసుకొని మెడిసిన్ వాడాల్సిందొస్తది.